కూడా వాళ్ళు కూడా కానీ జూబ్లీహిల్స్ లో మాత్రం బుద్ధి చెప్తాం కాంగ్రెస్ కానీ డిసైడ్ అయ్యారు ప్రజలంతా. ఎందుకంటే హిందువులు ముస్లింలు క్రైస్తవులు అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చేసారు మొత్తం. మళ్ళీ మాకు కేసీఆరే కావాలి, మాకు మళ్ళీ కేటీఆరే కావాలి, హైదరాబాద్ని అభివృద్ధి చేసిందంటే మాకు కేటీఆర్, అప్పుడు రాష్ట్రాన్ని అంతా కూడా ఆదర్శ రాష్ట్రాన్ని తీసుకొచ్చిందంటే మాకు కేసీఆర్ అని ప్రజలకు అర్థమైపోయింది. డెవలప్మెంట్ అన్డెవలప్మెంట్ అనేది రెండు క్లియర్గా అనిస్తుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రజలకు క్లారిటీ ఉంది. ఇప్పుడు గురుకుల పాఠశాలలు ఇప్పుడు బ్రహ్మాండంగా నడిచినాయి. 6 లక్షల మంది స్టూడెంట్స్ వచ్చారు. ఇప్పుడు మంచిగా మంచి పిల్లలు డాక్టర్లు ఇంజనీర్లు తయారయ్యారు. ఇప్పుడు ఏం లేదు, అలా అంత కలుషితమైన ఆహారం వస్తుంది, అన్ని ఇబ్బందికరం లేదు, మెయింటైన్ చేయలేకపోతున్నారు, కంట్రోల్ చేయలేకపోతున్నారు, వాళ్ళు పరిపాలన చేయలేకపోతున్నారు, అన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి గ్యారంటీగా జూబ్లీహిల్స్లో ప్రతి ఒక్కరు కూడా డిసైడ్ అయిపోయినారు. మేము బీఆర్ఎస్కి వేస్తాం, కారు గుర్తుకు ఓటేస్తాం, మా సున్నితమ్మని గెలిపిస్తామని చెప్తున్నారు. అందరికి కూడా ధన్యవాదాలు. బంద్ చేసిరా? ఏ కిట్ ఉన్నది? బీసీ బంద్ అయింది, కేసీఆర్ కిట్టు బంద్ అయింది, ఒక్కటా రెండా దళిత బంద్ అయింది. ఉన్న బంధువులని బంద్ చేసుకురా వాళ్ళు. ఇప్పుడు దయాకరణ చెప్పింది కదా, తులం బంగారం లేదు, అమ్మాయిలకు స్కూటీ లేదు, ఆడబిడ్డలకు 2500 లేవు, ఏది లేదే. వాళ్ళు బాండ్ పేపర్లు రాసిరే, గుళ్ళ పడతా ఊర్లలో తిరిగి మేము గెలిచి ఇది ఇస్తాం అది ఇస్తాం, ఒట్లు తిన్నారు, సత్యాలు తిన్నారు. అయ్యో రామా అభివృద్ధి అంటే గవర్నమెంట్ వాళ్ళది ఉందే, వాళ్ళకి బుద్ధి చెప్పాలి కదా. వాళ్ళు ఇట్లనే అన్ని ఎగగొట్టుకుంటూ పోతున్నాయి, చూసుకుంటే కూర్చున్నా మనమంతా.